బ్రతుకు తరతరాల శాపాన్ని దేవుడు కొట్టేస్తాడు. వీళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ ఏంటో తెలుసా? రాజు మీదకి కోపం రాకుండా ఉండాలంటే, రాజ్యం మీదకి కోపం రాకుండా ఉండాలంటే యాజకులకు కానీ, లేవీయులకు కానీ, ద్వారపాలకులకు కానీ, గాయకులకు కానీ, నెక్స్ట్ నెతీన్లకు ఏ ట్యాక్స్ వేయకూడదు. ఆమేనండి గట్టిగా. ఆ తర్వాత రాయబడిన మాట, వీళ్ళ మీద ఏ ట్యాక్స్ వేయొద్దు. ఆమెన్. ఇప్పుడు మనం అట్లా బయలుదేరి వెళ్తున్నాం హైవే మీద, నేషనల్ హైవే మీద కొన్ని చోట్ల ఉంటాయి, ఏముంటాయి చెప్పండి? టోల్ గేట్లు. అందరూ టోల్ గేట్లు కట్టాలి, కానీ నెతీనీయులు టోల్ గేట్ కట్టేది లేదు. నెతీనీయులు అనే స్టిక్కర్ కనపడటంతో వెంటనే అది పైకి లేచిపోతుంది. చూడండి సార్, ఒకవేళ వాళ్ళ మీద ట్యాక్స్ వేసారా, ఎవరి మీద కుక్కరతో వస్తుందంట? రాజు మీద కానీ, రాజ్యం మీద కానీ. బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తా, మంచి సేవకుల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకోండి. మంచి సేవకుల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకోండి. ఎప్పుడు గుండెల్లో పెట్టుకోండి. మంచి సేవకులతో పొరపాటును ఆడుకున్నారా, ఒక్కరితో వస్తుంది. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మీ క్షేమాన్ని కోరుకుని తండ్రిగా చెప్తున్నా, నా పిల్లలు మీరు. వీళ్ళకి ట్యాక్స్ వేస్తేనే, విన్నారా? వీళ్ళకి ట్యాక్స్ వేస్తే ఏమొచ్చిందట? ట్యాక్స్ కొట్టడం ఎవరికి ఒక్కరత? కుంభస్థలాన్నే కొడతానన్నాడు ఈయన. రాజు కానీ, రాజ్యం మీద కానీ కోపం రాకుండా ఉండినట్లుగా వీళ్ళ మీద పొరపాటున ట్యాక్స్ వేయొద్దు అన్నాడు. ట్యాక్స్ లేకుండా కారు మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చో. ఆ టోల్ గేట్ వచ్చింది అనుకోండి, అరే నెతీనీయులు వస్తున్నారా, లేదా రండి, లేపండి, గేట్ లేపండి. వాళ్ళేం ఇశ్రాయేలు కాదు కదా. దేవుడు ఆధిక్యత ఇచ్చాడు వాళ్ళకి. ప్రైజ్లో ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చి, ఆ తర్వాత ఈ నెతీనీయుల సమర్పణ ఏంటో తెలుసా? ఒకనొక సందర్భంలో నెహెమ్యా వచ్చి చెప్తున్నాడు, ప్రజల మధ్యలో కల్తీ జరుగుతుంది. రాగల దినాల్లో మనం వింటాం, కల్తీ జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు అన్ని ప్రజలను వివాహం చేసుకుంటున్నారు. ఇశ్రాయేలీలారా, పొరపాటున అన్యులను వివాహం చేసుకో. చూడండి ఆ మాట ఒకసారి. ఇక నేను ముగింపుకి వచ్చాను. ఆఖరి మాట అద్భుతంగా ఉంటుంది. ఇది చెప్పిన తర్వాత ఆఖరి మాటకి వెళ్తాను. 10వ అధ్యాయం 27, 28 వచనాలు, నెహెమ్యా గ్రంథం. ఇది నెహెమ్యా గ్రంథం మీద ధ్యానిస్తున్నాం కదా. రాగల కాలాల్లో వీటి వివరాలు చెప్తాను. సమయం